పిఠాపురం పట్టణంలో పురాతనంగా ప్రసిద్ధిగాంచిన కుంతి మాధవస్వామి కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహిస్తున్నామని మీడియా సమావేశంలో దేవస్థానం కార్యనిర్వహణ అధికారి నున్న శ్రీరాములు తెలిపారు. 6వ తేదీ నుంచి 13వ తేదీ వరకు కళ్యాణ మహోత్సవంలో అత్యంత వైభవంగా జరుపుతున్నామన్నారు. భక్తులందరూ స్వామివారి దివ్య కళ్యాణ మహోత్సవంలో పాల్గొని కార్యక్రమాలను తిలకించాలని కోరారు. పాత్రికేయ మిత్రులందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈ దేవస్థానం ప్రాచుర్యత ఈ గ్రామంలోనే కాకుండా ఇతర గ్రామాల్లో కూడా బాగా ప్రసిద్ధి చెందింది. దూర ప్రాంతాల నుంచి కూడా ఎక్కువ మంది భక్తులు ఈ దేవస్థానానికి వచ్చి దర్శనం చేసుకుని వెళ్తున్నారు. వారికి కావలసిన ఏర్పాట్లన్నీ కూడా మేము చేయటం జరుగుతుంది. కాబట్టి భక్తులు ఏమంది కూడా శ్రీ స్వామివారి కళ్యాణం 6వ తారీఖు నుంచి 13వ తారీఖు వరకు జరుగుతాయి. ఈ కార్యక్రమాలకు ఇచ్చేసి స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. నమో నారాయణాయ. ఈ నెల 6వ తారీఖు నుంచి 13వ తారీఖు వరకు కూడా పిఠాపురం శ్రీ కుంతి మాధవస్వామి వారి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించడానికి ఇక్కడ ఈవో గారు, ఆలయ అర్చకులు, అలాగే కంచర్ల భక్త బృందం కూడా భారీగా ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. ముఖ్యంగా మేము అధికారులకి, పోలీసు వారికి తెలియజేస్తుంది ఏంటంటే, భారీ ఎత్తున భక్తులు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి భారీ ఎత్తున బందోబస్తుని కూడా మీ వైపు నుంచి ఇవ్వాలని, అలాగే మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయాలని, దర్శించుకోవాలని కోరుకుంటారు. వాళ్ళకి తగ్గట్టుగానే ఏర్పాట్లు చేయాలని చెప్పి కోరడం జరుగుతుంది. అలాగే ముఖ్యంగా స్వామివారి రథోత్సవం 11వ తారీఖున జరగబోతున్నది. ఈ రథోత్సవంలో ఎంతోమంది మహిళలు, ఇతర ప్రాంతాల నుంచి భక్తులు వేలాదిగా తరలి వస్తారు. ముఖ్యంగా పోలీస్ అధికారులు మేము కోరడం ఏంటంటే, ఎప్పుడైతే ఈ భక్తులు ఎక్కువ వస్తున్నారో అల్లరముక్కలు కూడా వీళ్ళని మహిళలను ఇబ్బంది పెడుతూ కొన్ని కార్యక్రమాలు చేస్తున్నారు. వాళ్ళు ఇబ్బంది పెడుతూ చాలామంది మహిళలు బాధపడిన తంతు కూడా నేను గత సంవత్సరం కూడా చూడడం జరిగింది. కాబట్టి అయ్యా, ఇది ఎంతో భక్తిగా స్వామివారిని కొలవడానికి కోసం, ఎందుకంటే ఒక అద్భుతమైన ఘట్టం, సాక్షాత్తు ఆ నారాయణుడే రథమెక్కి భక్తుల మధ్యకు వచ్చే ఒక అద్భుతమైన కార్యక్రమం ఇది. ఆ రథయాత్రలో ఎటువంటి మహిళలకు కానీ పిల్లలకు కానీ ఎవరికి కూడా అసౌకర్యంగా కలగకుండా ఆ రోజు మద్యం షాపులు, జిల్లా కలెక్టర్ గారిని మేము ముఖ్యంగా అడుగుతుంది ఏంటంటే, మద్యం షాపుల్ని ఆ రోజు క్లోజ్ చేయవలసిందిగా కోరడం జరుగుతుంది. అలాగే పోలీసు వారిని అధిక సంఖ్యలో ఏర్పాటు చేసి ఈ యొక్క ఉత్సవాల్ని అంగరంగ వైభవంగా జరిగే విధంగా మరి ప్రతి ఒక్కరూ కూడా, అటు రాజకీయ నాయకులు, అటు పెద్దలు, గుడి పెద్దలు అందరూ కూడా, ఈవో గారు అందరూ కూడా కోయిన్సైడ్తో ఈ యొక్క ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించుకోవడం అనేది, ఎందుకంటే ఇది మన ఊరి ప్రతిష్ట. ఇటు మాధవ ఉత్సవాలు, అటు శివరాత్రి ఉత్సవాలు అనేది మన ఊరి ప్రతిష్ట. ఎక్కడెక్కడి నుంచో భక్తులు వస్తారు కాబట్టి వాళ్ళందరి యొక్క సేఫ్టీ రీత్యా, వాళ్ళందరికీ భక్తి రీత్యా అందరికీ కూడా మన సదుపాయంగా అక్కడ హిందూ సంఘాలు కానీ అందరూ కూడా మీరు తోడ్పాటు చేస్తూ ఈ కార్యక్రమాన్ని ఘనంగా వైభవంగా నిర్వహించుకోవాలని చెప్పి అందరికీ కూడా తెలియజేస్తూ, కుంతి మాధవుని కళ్యాణాన్ని అందరూ కూడా వచ్చి వీక్షించండి, స్వామివారిని దర్శించండి, రథోత్సవంలో పాల్గొని తమ యొక్క జీవితాలని ధన్యం చేసుకోవాల్సిందిగా కోరుచు. నమో నారాయణాయ.